ఆర్జే ఫిల్మ్స్ బ్యానర్లోని ప్రొడక్షన్ నంబర్ 3 చౌరస్తా అనే ఈ ఫిల్మ్ నిర్మిస్తున్నారు యువరాజ్ గారు. అండ్ నాతో మొట్టమొదటిసారిగా శృతి అనే ఒక తెలుగు అమ్మాయి యాక్ట్ చేస్తుంది. నేను నిజంగా అండి చాలా సంతోషంగా ఉన్నాను. తెలుగువారు మనం ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలుగు వారిని ఎంకరేజ్ చేయాలి. ఎంతో ప్రయత్నించామండి తెలుగు వారికి. ఫైనల్గా మాకు శృతి ఈ ప్రాజెక్ట్కి రావటం అనేది మేమందరం హ్యాపీగా ఉన్నాం. ముఖ్యంగా నా ప్రయత్నం ఏంటంటే ఇక మీదటి నుంచి మ్యాక్సిమం తెలుగువారు మన హీరోయిన్స్ కానివ్వండి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, అందరూ తెలుగు వారితోనే ఒక తెలుగు సినిమా చేద్దామని ఆశయంతో నేను ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాను. అండ్ అది దేవుడు ఆశీర్వదిస్తాడని నేను నమ్ముతున్నాను. ఒక ఇన్సిడెంట్ విల్ చేంజ్ ది ఎంటైర్ లైఫ్స్ ఆఫ్ బోత్ ద హీరో అండ్ హీరోయిన్ అండి. ఈ రెండు క్యారెక్టర్స్ జీవితము ఒక మలుపులోని మొత్తము మారిపోతుంది అనమాట. జస్ట్ బికాస్ ఆఫ్ వన్ టర్న్ ఇన్ ద చౌరస్తా ది ఎంటైర్ సినారియో విల్ చేంజ్ అనమాట. ఈ ప్రాజెక్ట్ మాకు డైరెక్టర్ స్టోరీ చెప్పిన తర్వాత చాలా ఇష్టమైంది. ఫస్ట్ టైం నేను తెలుగులో చేస్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది. మన అందరి టీంతో చేస్తున్నానికి చాలా హ్యాపీగా ఉంది. దెన్ రాజు గారు సార్ ఉన్నారు, సో ಅವರು నాకు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ కెమెరామెన్ అందరూ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. దెన్ ఈ మూవీ చేసేకి చాలా హ్యాపీగా ఉంది. ఆర్జే ఫిలిమ్స్ ప్రొడక్షన్ నెంబర్ 3 చౌరస్తా అనే టైటిల్తో మేము ఒక న్యూ కాన్సెప్ట్తో ఇది స్టార్ట్ చేసాము. సస్పెన్స్ అండ్ యాక్షన్ అండి. చూస్తున్నంతసేపు కొద్దిగా థ్రిల్గా ఫీల్ అయ్యే మూవీ అండి. నేను ఎక్స్ట్రాడినరీగా అయితే ఏం చెప్తలేదు, కొద్ది కొత్తదనం చూపించడానికి మేము ప్రయత్నిస్తున్నాం. చాలా ఎగ్జైటింగ్గా ఉంటుందని నా అభిప్రాయం. కొద్దిగా ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇదంతా 2 షెడ్యూల్స్తో ఇది కంప్లీట్ చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం అండి. రాజు గారు నాకు చాలా బ్యాక్గ్రౌండ్ ఉండి మంచి సపోర్ట్ చేస్తూ ఎంతవరకు రావడానికి చాలా బ్యాక్ బోన్గా ఉన్నారు. కథ చెప్పినమాట ఆయన యాక్సెప్ట్ చేసి నేనున్నా నీకు ఎందుకు నువ్వు చెయ్యి అని మంచి ఒక బ్రదర్ లాగా నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. నేను అంటే ఒక హీరోగా కాకుండా నాకు బ్రదర్కి మంచి సపోర్ట్ ఇచ్చారు ఆయన. నేను అది చెప్తాను బాగా. అమ్మాయి హీరోయిన్ శృతి కొత్తగా మన తెలుగులో ప్రమోట్ చేయడానికి మేము తీసుకొచ్చాము. ఈ సినిమాలో అంటే ఎన్ని సినిమా చేశాను, బట్ నాకు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ చెప్పాడు అన్నయ్య యువరాజ్ గారు. ఒక డిఫరెంట్గా ఉంటుంది ఫారెస్ట్లో టోటల్గా. దయచేసి మీరందరూ మాకు బాగా కోఆపరేట్ చేయాలి. Thank you. Yuvraj sir, and he narrated the whole story to me. The story is really nice and it is very, very good. And I'm sure, this movie which the entire people would watch is something different. It's always, you see this old concept, always there is an old story to watch. But here this is really something fresh and very nice and a very good script. And I would like to thank Yuvraj sir and Raja sir also for giving me this opportunity. నా పేరు సౌమ్య. నేను ఈ మూవీలో సెకండ్ హీరోయిన్గా చేస్తున్నాను. సో డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ యువరాజ్ గారికి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అండి. ఈ సబ్జెక్ట్ విన్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు ఈ సబ్జెక్ట్ వినగానే నాకు చాలా బాగా నచ్చింది. సో హీరో రాజా గారు అని చెప్పారు. సో ఈయన ఇంతవరకు యాక్షన్ ఇదిలో చేయలేదు, దెన్ సాఫ్ట్గా కనిపించారు. ఇది యాక్షన్ థ్రిల్లింగ్ చాలా బాగుంటుందండి. ఈ సినిమాకి నేను కెమెరామ్యాన్గా చేస్తున్నాను. ఫస్ట్ యువరాజ్ గారు నేను లొకేషన్ చూడడానికి వెళ్ళాను. చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ అండి. ఇప్పుడు దాకా మన సినిమా వాళ్ళు ఎవరు టచ్ చేయని లొకేషన్స్కి మేము వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నాం సార్. చాలా రోజులు తిరిగాము. ఇది కాదు సార్ అని అంటే ఆయన అది కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఎంత రిస్క్ అయినా ఆ ప్లేస్కి వెళ్ళి చేద్దాం అనేసి ఆయన కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. నెక్స్ట్ హీరో గారితో ఆయన తెలుగు టెక్నీషియన్స్కి ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ సార్. మీలాగా అందరూ ఎంకరేజ్ చేస్తే ఇక్కడ తెలుగు వాళ్ళకి వర్క్ జరుగుతుంది.